ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. ప్రీతి, ఎవరు ఫోను? రుద్ర అన్నయ్య వదినా. ఇప్పటికే గానీ మనం గుర్తురాలేదంటనా? కొత్త అల్లుడికి మర్యాదలు ఎలా జరుగుతున్నాయంట? ఏం మాట్లాడవేంటి ప్రీతి? ఏదో టెన్షన్గా కనిపిస్తున్నా. అన్నయ్య గంగ మన ఇంటికి రాదని చెప్తున్నాడు వదినా. ఏంటి, గంగ రాదు అన్నాడా? ఎందుకో? ఏం జరిగింది ప్రీతి? ఏమో తెలీదు వదినా. గంగ మోసం బయటపడిందంటున్నాడు. నాకేం అర్థం కావటం లేదు. గంగ మోసమా? నువ్వు చెప్పేది వింటుంటే అక్కడేదో పెద్ద గొడవే జరిగిందనిపిస్తోంది. రుద్రబాబు గారు ఎక్కడున్నారంట? బస్తీలోనే ఉన్నాడంట వదినా. ఇంటికి బయలుదేరేటప్పుడు కారు ట్రబుల్ ఇచ్చిందంట. వర్షంలో స్ట్రక్ అయ్యానని చెప్తున్నాడు. ఇంతలో ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ అయిపోయింది. గంగ వాళ్ళ ఇంట్లో ఉండకుండా వచ్చేసారంటే ఏదో జరగరాందే జరుగుంటుంది. పద, వెంటనే వెళ్ళి మావయ్య గారితో చెప్దాం. ఎందుకొచ్చావు? బయట మీ కారు చూశాను. మీ గొంతు విని నడుచుకుంటూ ఇలా వచ్చాను. మీరు చలికి వణికిపోవడం చూసి నిప్పు రగిల్చాను. నీకు నిప్పు రాగల్చడం బాగా అలవాటే కదా. అయినా నీ హెల్ప్ నాకేం అవసరం లేదు. సార్, ఈ మంట దగ్గర నించోండి సార్, వెచ్చగా ఉంటుంది. అక్కర్లేదని చెప్పాను కదా. మీ అమ్మగారికి ఎలా ఉంది? హాస్పిటల్లోనే ఉన్నారా? ట్రీట్మెంట్ కంటిన్యూ అవుతుందా? అమ్మకి ఇప్పుడు బాగానే ఉంది. డిశ్చార్జింగ్ చేసి ఇంటికి తీసుకెళ్తుంటే మీ కారు కనిపించి ఆగాను. మీరు కారులో కూర్చోకుండా ఇక్కడెందుకున్నారు సార్? కార్ రిపేర్ అయింది. ఫోన్ సిగ్నల్స్ కోసం ఇక్కడికి వచ్చాను. ఇంతలో వర్షం పెద్దదైంది. ఇంటికి కాల్ చేసి వేరే కారు పంపమన్నాను. ఇక నువ్వు వెళ్ళొచ్చు. నాకు నీ కంపెనీ హెల్ప్ ఏం అవసరం లేదు. మీకు ఇబ్బంది అనుకుంటే నేను దూరంగా వెళ్తాను సార్, కానీ మిమ్మల్ని ఇలా వదిలిపెట్టి వెళ్ళను. హాస్పిటల్లో మీరు నాకు చేసిన సాయానికి ఇది బదులు అనుకోండి. వర్షానికి తడుస్తూ అక్కడెందుకు నిలబడ్డావు? నాను మీకు దగ్గరగా ఉంటే మీకు నచ్చదు కదా. మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం నాకు ఇష్టం లేదు. నువ్వు నన్ను కొత్తగా ఇబ్బంది పెట్టేదేముంది? నమ్మిన ప్రతిసారి మోసపోయి ఇబ్బంది పడుతూనే ఉన్నానుగా. చేసిందంతా చేసి మళ్ళీ ఆ ఏడుపెందుకు? ఓహో, ఎవరైనా చూసి పాపమని జాలి పడతారనా? నీకు ఈ సింపతి డ్రామా బాగా ఇష్టం అనుకుంటా. సార్, ఎందుకు సార్ ఇలా మాటలతో నన్ను బాధ పెడుతున్నారు? కనీసం సంజయ్ చెప్పుకునే అవకాశం కూడా ఇవ్వట్లేదు నాకు. మీ మాటల వల్ల నేను లోపల నరకం అనుభవిస్తున్నాను సార్. నా మీద నిందలేసి నేను మోసగత్తాన్ని ముద్ర వేసే బదులు ఒక్కసారి నన్ను చంపేయండి సార్. షట్ అప్. ఇంకొక మాట కూడా అతిగా మాట్లాడుకో. నువ్విలా ఏడుస్తూ మాట్లాడితే నేను కరిగిపోతాననుకోకు. పెద్దమ్మ, పారు, ఇషిక అందరూ నిన్ను మోసగత్తే అంటున్నారు. నేను మాత్రం నీలో నిజాయితీ ఉందని నమ్మాను. కానీ ఈరోజు ఆ నమ్మకం చచ్చిపోయింది. ఇక ఈ జన్మలో నిన్ను నమ్మడం అనేదే జరగదు. ఎందుకంటే నేను నమ్మిన వాళ్లే నన్ను మోసం చేయడం నాకేం కొత్త కాదు. కానీ నమ్మి మోసపోయిన ప్రతిసారి నాలో మంచితనం చచ్చిపోయి ద్వేషం పెరుగుతోంది. ఆ ద్వేషం నాలో నన్నే బాధ పెడుతోంది. అందుకే ఇంకెప్పుడు నన్ను మోసం చేసిన వాళ్ళని నా దగ్గరికి రానివ్వను.
ఇప్పుడు గంగని అక్కడే వదిలేసి వచ్చేంతగా ఏం జరిగిపోయిందంట? ఇంట్లో పెద్దవాళ్లతో చెప్పి నిర్ణయం తీసుకోవాలనే ఆలోచన లేదు. ఎవరిష్టానికి వాళ్ళు నిర్ణయాలు తీసుకోవడమేనా? రైట్, రుద్ర ఫోన్ కనెక్ట్ అయిందా? లేదు పెదనాన్న, స్విచ్ ఆఫ్ వస్తుంది. వదినకు కాల్ చేస్తే కూడా కాల్ ఎవరు లిఫ్ట్ చేయట్లేదు. వేరే కారు పంపించడానికి కూడా వీల్లేదు పెదనాన్న. రోడ్స్ అన్ని బ్లాక్ అయి ఉన్నాయి. అవుట్ సైడ్ రెయిన్ హెవీ కదా, దట్స్ వై ఐ థింక్ సో. గంగా ఫోన్కి ట్రై చేయొచ్చు కదన్నయ్య. నో యూజ్, లిఫ్ట్ చేయట్లేదు. అయితే ఖచ్చితంగా అక్కడ జరగరాని గొడవేదో జరుగుంటుంది. రుద్ర వస్తే కాని ఏ విషయం తెలీదు. ఇందులో తెలుసుకోవాల్సిందే ఉంది. ఆ గంగ ఆడిన నాటకం బయటపడుంటుంది. అందుకే రుద్ర తనని వదిలేసొస్తున్నాడు. ఏదైతేనే పీడ వదిలిపోయింది. శకుంతల, ఏ సందర్భంలో ఎలా మాట్లాడాలో తెలీదా నీకు? అవతల ఏం జరిగిందో అని మేమంతా టెన్షన్ పడుతుంటే నువ్వు సంతోషంగా ఉన్నట్టు మాట్లాడతావేంటి? నేనండం కాదండి, రుద్రే ఫోన్లో గంగ మోసం చేసింది అని అన్నాడు. తనెప్పటికీ తిరిగి రాదు అని కూడా అన్నాడు. ఇంతకన్నా ఇంకేం కావాలి? వాళ్ళిద్దరూ ఇప్పుడిప్పుడే ఒకరినొకరు అర్థం చేసుకుంటున్నారు. ఇంతలో ఇలా జరగడం ఏంటి? అర్థం చేసుకుని పెళ్లి చేసుకుంటే కాపురాలు నిలబడతాయి, కానీ అవసరం కోసం పెళ్లి చేసుకుంటే ఆ పెళ్లిళ్ళు పెటాకులే అవుతాయండి. చాలే ఆపు. వాళ్ళకి సగం నీ శాపనార్థాలే తగిలినట్టున్నాయి. మావయ్య గారు, మీరు కూడా ఏంటి? సమస్య వాళ్ళిద్దరిదైతే మీరెందుకు గొడవ పడుతున్నారు? ఏది జరిగినా నన్ను మాటలండం మీ మావయ్య గారికి బాగా అలవాటైపోయింది. వీరు ఇప్పుడు మనలో మనం ఎంత ఆర్గ్యూ చేసుకుని ఏం లాభం? రుద్రబాబు గారు వస్తే తప్ప అసలు విషయం తెలియదు కదా. వెయిట్ చేద్దాం. వాళ్ళిద్దరి మధ్య ఎలాంటి అపార్థాలున్నా తొలగిపోయి ఒకటైతే బాగుండు. అన్నయ్యకి ఆవేశం ఎక్కువ, ఆలోచించకుండానే డెసిషన్స్ తీసుకుంటాడు. ఇది కూడా అలాంటి డెసిషన్ అయి ఉంటుంది.